శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని అరబ్ దేశాలు పాకిస్తాన్ వాళ్ళని రాణిస్తాయి, బంగ్లాదేశ్ వాళ్ళని రాణిస్తాయి, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని రాణిస్తాయి, భారతదేశంలో వాళ్ళని కూడా రాణిస్తాయి. ఉట్టి ముస్లింలే కాదు, హిందువులను కూడా రాణిస్తాయి. కాకపోతే వాళ్ళకి ఏం కావాలి అక్కడ? వాళ్ళ మతాచారాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ళ దగ్గర పని చేయాలి. అది కూలి పనే, ఒంటెలు మేపే పనే, కుక్కలు మేపే పనే, వాళ్ళ ఇల్లు ఊడ్చే పనే, తుడిచే పనే, ఇట్లాంటిది. ఈ పనులు చేయడానికే తీసుకెళ్తారు. అదే సందర్భంలో వాళ్ళ కంపెనీల్లో కాస్త క్లాస్ పోస్టులు కూడా ఏదైతే వాళ్ళ ఆఫీసుల్లో ఉద్యోగాలు ఇట్లాంటి. ఇదే విషయం మీదన మీడియా అడిగినటువంటి ప్రశ్నకి సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అదే చెప్పాడు. పాకిస్తాన్ని ప్రత్యేకించి ముస్లిం దేశం కాబట్టి, బంగ్లాదేశ్ ముస్లిం దేశం కాబట్టి అసలు వాళ్ళని ఆ కోణంలో మేము చూడము అని తేల్చి చెప్పేశారు. ఎందుకు అంటే మతం మారిన వాళ్ళు ఇక్కడ ఈ 4 దేశాలు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్లో ఉన్నటువంటి ఒకప్పుడు ఎప్పుడో తరతరాల క్రితం మతం మారిన వాళ్ళు సౌదీ అరేబియా వాళ్ళే అసలు ముస్లింలని ఫీల్ అవుతారు. అందుకని అక్కడ చట్టాలు కూడా ఆ విధంగానే ఉంటూ ఉంటాయి.